సొరకాయ చేపల పులుసుకి ఇప్పుడు సొరకాయలని అలా తొక్క తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. పైన ఆ లేయర్ని గింజలన్నీ తీసేయాలి. మధ్యలోకి 4 ముక్కలుగా తీసుకొని అవన్నీ గింజల్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని 2 కింద ఆల్మోస్ట్ ఒక 2 అంగుళాల సైజ్ అంతా కదా, ఒక చేప ముక్క సైజులో. ఓకే. ఎందుకంటే చేపల కూరలా వండుతున్నాం కాబట్టి చేపలా ఉండాలి, చేప ముక్క సైజులో చేయాలి. ఓకే, ఇప్పుడు చేసాం కదా, కోవాలి. చూస్తానికి చేప ముక్కలు అనిపిస్తుంది, తినేప్పుడు కూడా మసాలా బాగా పడుతుంది లోపల. ఒకసారి చూద్దాం ఘాట్లు ఎలా ఉన్నాయో. చూసారా, చూడ్డానికి చేపల్లాగే ఉన్నాయండి. ఇలా మిగిలిన అన్ని వాటికి పెట్టుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదండి, చూడండి సేమ్ చేప ముక్కల్లాగే ఉన్నాయి. సో మా పెరట్లో పచ్చిమిర్చి చెట్టు అండి, దీనికి పచ్చిమిరపకాయలు కోసుకుందాం. సో పచ్చిమిర్చి కోసుకున్నాం కదండి, సో కరివేపాకు కోసుకుందాం అండి. సో కరివేపాకు, సో ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 5 నుండి 6 మీరు కారం చూసుకొని తీసుకోవాలండి. కరివేపాకు, సో ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. సొరకాయ చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: 2 టమాటాలని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. సొరకాయ ముక్కలు ఇలా చేపలకి ఉన్నట్టుగా ఘాట్లు పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి, చేప ముక్కల సైజులో. చూడండి, చూడ్డానికి చేప ముక్కల్లాగానే ఎలా బాగున్నాయో. సో కరివేపాకు, మామిడికాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇది వచ్చేసి మెంతి కూర అండి, చేప ముక్కలు. సో 1 kg ఫిష్ తీసుకున్నానండి, చేపలు. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలండి. పాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మెంతులు వేసుకోవాలండి, చిటికెడు. ఆవాలు, జీలకర్ర, మామూలు చేపల కూరకి మనం ఆవాలు జీలకర్ర వేసుకోమండి, దీనికి సొరకాయ చేపల పులుసుకి వేసుకుంటాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, సో ఉల్లిపాయల్ని వేయించుకోవాలండి దూరగా.
కొద్దిగా పసుపు, ఉల్లిపాయ కొంచెం మగ్గింది కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని వేసుకోవాలండి. చూడండి, చూడడానికి ఇవి కూడా ఫిష్ ముక్కల్లాగే ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. రోట్లో అల్లం వెల్లుల్లిని కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. సో టమాటా ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. తర్వాత ఇప్పుడు కారం, తగినంత కారం యాడ్ చేసుకుందాం. 2 స్పూన్లు వేస్తున్నామండి మేము. ఇక్కడ కల్లుప్పు యాడ్ చేస్తున్నాము, మీరు చూసుకొని యాడ్ చేసుకోండి, ఉప్పు తగినంత. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని వేయించుకుందాం, మగ్గనిద్దాం. ఆయిల్ పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు ఫిష్ ముక్కల్ని వేసుకుందాం. ఫిష్ ముక్కలు కలుపుకున్నాం కదండి. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఒకసారి ముక్కల్ని కలుపుకుందామండి. సిమ్లో పెట్టుకోవాలండి గ్యాస్. సో చింతపండు పులుసు పోసుకోవాలండి. చాప ముక్కల్ని గరిటెతో కలపకూడదండి, విడిపోతుంది. సో గిన్నెని అలా తిప్పుకోవాలి. సో ఉడుకుతుంది కదండి, ఇలా ఒకసారి కలిపి చూసుకుందాం. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి.
ఒకసారి కలుపుకుందాం. సో మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుందాం. సో మూత తీసుకొని చూసుకుందామండి. గుమలాడే చేపల పులుసు రెడీ. సొరకాయ చేపల పులుసు. సో చిక్కగా అయిందండి. పులుసు కొంచెం తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం మగ్గనిచ్చుకోవచ్చు. సో పులుసు లాగుంటేనే చేపలు బాగుంటుందండి. అదంతా ముక్కకు పడుతుంది, కట్టేసిన తర్వాత దగ్గర పడిపోతుంది. అత్తమ్మ స్పెషల్ చేపల పులుసు రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.